కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రైతు లేనిదే రైతులకు వెంటనే రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రైతులకు వెంటనే రైతులకు వెంటనే రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ కేసీఆర్ గారి నాయకత్వం చేస్తానని మాట ఇచ్చినటువంటి మాట ఇచ్చి అబద్ధాల పునాది పైన ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టు లోపల ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఈనాడు మరి అనేక ఆంక్షలు విధించి రుణమాఫీ చేయకుండా మరి రైతులను అరిగోస పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఏ షరతులు ఏ ఆంక్షలు లేకుండా మరి రుణమాఫీ రైతులకు చేయాలని చెప్పేసి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్దలు ఎమ్మెల్సీ రమణన్న గారు లోక బాపిరెడ్డి గారు మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతులందరూ కూడా మరి వచ్చి ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి 6 కాలం కష్టపడితే ఇవాళ మరి అందరం కూడా అన్నం తింటున్నాం. అటువంటి రైతును కట్టేట ముంచే దుస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మరి మేమందరం కూడా హితో పలుకుతూ ఉన్నాం. మీరు చెప్పిన విధంగానే ఏకకాలంలో చేస్తానన్నారు. డిసెంబర్ 9 అన్నారు, 9 అయిపోయింది. మళ్ళీ 15 ఆగస్టు అన్నారు. 15 ఆగస్టులో కూడా ఎవరికి కూడా మరి సక్రమంగా రుణమాఫీ జరగలేదు. మరి ఈ మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి తగిన బుద్ధి రైతులు చెప్తూ ఉంటారు. ఇప్పటికైనా కూడా మరి ఆంక్షలు షరతులు ఏవి లేకుండా కూడా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి మీరిచ్చిన మాటలే, మీరు చెప్పిన హామీలే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి ఎంత గొప్పగా రైతును ఆదుకుంటాడో అనుకున్నారు. కాకపోతే ఇవాళ రైతును ఆదుకునే ఏకైక నాయకుడు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నాడంటే అది కేసీఆర్ గారికి మాత్రమే చెందుతూ ఉంది. ఇవాళ వరదకాలం మీద ఉన్నటువంటి కొంతమంది రైతుల భూములలో మామిడి తోట పెట్టుకుంటే ఆనాడు 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు ట్రాక్టర్లతో తీసుకొచ్చుకొని నీళ్లు పోసుకునే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి ఏ గుంట ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చిర్రు, కరెంట్ ఇచ్చిర్రు, మరి రైతు బంధు ఇచ్చిర్రు, రైతు బీమా ఇచ్చి అనుకున్న విధంగా అన్ని రకాలుగా ఒక గొప్ప స్థాయికి రైతు చేరుకునే విధంగా చేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగివచ్చి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. ఏదున్నా కూడా దొంగ హామీలు, మోసపూరితమైన హామీలు ఇచ్చారు, పోయి కుర్చీలో కూర్చున్నారు, రైతులు అరిగోస పడుతూ ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఇవ్వలేదు మొన్నటిదాకా కూడా, ఇంకా బీర్పూర్ ధర్మపూర్ దాకా కూడా అందరి పరిస్థితి సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి. ఇవాళ నీళ్ళు ఇవ్వమంటే కూడా సిస్టమ్ అంతా సక్రమంగా ఉంది, నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇవ్వని పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోటి ఇవాళ రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత రాజకీయాలు మానుకోండి, మరి ప్రజాపాలన అన్నారు, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పేసి మేము హితో పలుకుతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు జగిత్యాల జిల్లాలో రైతు రుణమాఫీ కొరకు మరియు రైతు భరోసా కొరకు రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి రావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతును ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము రోడ్డెక్కే విధంగా చేసేందుకు చాలా బాధగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎలక్షన్ కన్నా ముందు మాయ మాటలు చెప్పి, లంగ మాటలు చెప్పి, జూటా మాటలు చెప్పి ఇలా గద్దెనెక్కిన తర్వాత ఏ రైతులైతే ఓట్లేసి గెలిపించారో ఆ రైతుల యొక్క గొంతుని ఇలా నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. నిజానికి కూడా ఆనాడు ఎందుకంటే ఉద్యమం చేసే కేసీఆర్ గారి అధ్యక్షన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ప్రజలు ఎంత అభివృద్ధి చెందినరో తెలంగాణ రైతాంగానికి కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ చెప్పిన మాటలకు మోసపోయి
ఇలా రోడ్డెక్కే పరిస్థితికి వచ్చింది. కానీ తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎంబడినే ఉంటుంది. రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇచ్చే వరకు ఆరు హామీలు 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు కూడా ప్రజల వెంట ఉంటూ టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాం సిద్ధంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన పెద్దలు కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగం కదిలి ఉద్యమం బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ 2018 అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక రోజుకో మాట మాట్లాడుతూ కాలం గడిపే పరిస్థితులలో పెద్దలు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారి నాయకత్వంలో సోదరిమణి దా వసంత గారు బాబు రెడ్డి గారు ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వం అంతా కలిసి రైతాంగంతో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. జగిత్యాల ఆర్డీ ఆఫీస్ ముందు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా దాదాపు రైతుల అప్పులు 40,000 కోట్లని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో 31,000 కోట్లు తీర్మానం చేసినామని చెప్పని బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించి కేవలం 18,000 కోట్లు మాత్రమే విడుదల చేయడం వల్ల దాదాపు 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు ఇచ్చిన విధంగా 60 లక్షల మంది రైతులకు ఆ రైతు బంధు నిధులు ముట్టడం జరిగింది. నేడు అదేవిధంగా అప్పుల మాఫీ చేయాలా, ఎటువంటి ఆశ ఉండకూడదు, దానికి అనుగుణంగా రైతు భరోసా నిధులు పెంచుదామని అనుగుణంగా మాట నిలబెట్టుకోవాలని చెప్పని కౌలు ఇచ్చిన మాటకు అనుగుణంగా వాళ్ళ మాట నిలబెట్టుకోవాలని రైతు కూలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పని ప్రధానంగా ఇవాళ రైతాంగం సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు పరిష్కరింపేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జగిత్యాల ప్రాంతంలో రైతాంగం అంతా కూడా కథలు వచ్చి కార్యక్రమాన్ని విద్యాసాగర్ గారి నేతృత్వంలో విజయవంతం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కనువిప్పు కావాలని చెప్పని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే రైతుల అప్పులు ఎలాంటి యాక్షన్ లేకుండా 2 లక్షల వరకు నిధులు విడుదల చేసి మాఫీ చేయాలా, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలా, రైతాంగాన్ని ఆదుకోవాలా, ఎరువులు అందుబాటులో ఉంచాలా, కల్తీ లేని విత్తనాలు ఉంచాలని చెప్పనేటువంటి ప్రధాన డిమాండ్ నెరవేర్చాలని చెప్పని జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈరోజు జగిత్యాల జిల్లాలో రైతాంగం అంతా కదిలొచ్చి ఏదైతే అబద్ధమో హామీలు, అమలు కాని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నోటికి వచ్చిన మాట ఆయనకు ఏ నోటికి వస్తుందని చెప్పిండు. ఎలక్షన్లకు గెలుస్తానో గెలవడం అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏదో కొంతమంది ప్రజలు నమ్మి ఓట్లు వేసినందుకు అందరికీ మోసం చేసే విధంగా ఇలా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ఇప్పుడు రమణ గారు చెప్పినట్టు ఈ కార్యక్రమంలో రమణ గారు, మా మాజీ చైర్మన్ వసంత గారు, బాబురెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. నాయకులు కూడా, రైతు నాయకులు కూడా పాల్గొన్నారు. వీటికి ముఖ్యం ఏంటంటే అందరినీ సన్యాసి అంటాడు, కానీ అస్సలు సన్యాసి అయితే రేవంత్ రెడ్డి. ఆయన ముఖం చూస్తే ప్రజలు అంటున్నారు సార్ టీవీలు బంద్ చేయాలనిపిస్తున్నది. నేను చాలామందితో ప్రజలతో మాట్లాడితే ఆయన మాట్లాడితేనే టీవీ బంద్. నోటు ఇప్పుతే దాలు బూతు మాటలు చెప్పే ఒక ముఖ్యమంత్రి అయ్యి, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి జీవితంలో అనుకోని కోరిక నీకు నెరవేరింది. మంచిగా సౌమ్యంగా ఉండి ముందాగా పనిచేయాలి. కానీ మాట్లాడితే ఆ సన్యాసి ఈ సన్యాసి కొన్ని చెప్పు తీసుకొడతా అంటాడు. వాడు ముఖ్యమంత్రి అని అనటానికి సిగ్గునిస్తున్నాడు. తెలంగాణను చూసి ప్రజలంతా పక్కకున్న రాష్ట్రాలు కూడా సిగ్గుపడుతున్నాయి. ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎన్నడూ చూడలేదు. ఇటువంటి ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ ఉన్నాడంటే మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఏవైతే దొంగ హామీలు ఇచ్చినావు, ఏవైతే అమలు కాని హామీలు ఇచ్చినావో అవన్నీ నెరవేర్చి ప్రజల దగ్గర రావాలి. లేదా రోజొకటి నీ మంత్రివర్గంలో నీకు సక్క దిక్కులేదు. ఒక మంత్రి చెప్తాడు 40,000 కోట్లు, నువ్వు చెప్తావు 32,000 కోట్లు. అసెంబ్లీలో ఇలా తీర్మానం చేసాం 25 కోట్లు అన్నావు, 25,000 కోట్లు అన్నావు. ఇవాళ తీసుకొచ్చాక 17,000 కోట్లు. ఇవాళ మీ ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో 7,000 కోట్లు మేము బ్యాంకులలో వేసినాం, మిగతాయి వస్తున్నాయని చెప్తాడు. నువ్వు ఇన్ని తీర్ల నీకు ఆధిపత్యం లేని రాష్ట్రం ఇవాళ నీ నాయకత్వం మీద, మీ నాయకత్వం మీద నీకు అది అజమాయిషీ లేదు. వీళ్ళు అటువంటి నాయకత్వం నడిపిస్తున్నాం కనుక ఏది చేసినా ఇచ్చిన మాటలు హామీ చేసి ఇలా మహిళల కన్నా మనిషికి 2,500 పంపిస్తాను, ఏదీ లేదు. దాదాపు 9 నెలలు అయిపోయింది నీ రాష్ట్రం వచ్చి. అన్ని నెలల్లో పని చేస్తా చెప్పినావు, 9 నెలల్లో కూడా ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు. ఇప్పటికి కూడా ఏమైనా ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్పి అది ఒక్కటి చెప్పుకొని బతుకుతున్నావు. కానీ తప్పితే ఒక్కటి కూడా హామీ చేయలేదు. మహిళలకు ఏదైతే నువ్వు హామీ ఇచ్చినావో 2,500 ఇవ్వాలి, పెన్షన్ 4,000 రూపాయలు చేయాలి, రైతులకు ఏదైతే ఉన్నదో 2 లక్షల రూపాయలు ఏకాకాలంలో అందరికీ రుణమాఫీ చేయాలి. అదేవిధంగా రైతు బంధు
మేము రైతు బంధన పెడితే పేరు మార్చుకున్నాం, రైతు భరోసా అన్నాం. ఆ భరోసానో గర్వసనో ఏదో మాత్రం మాకు 15,000 రూపాయలు ఇస్తాను అవి ఇవ్వాలి రైతాంగానికి అని చెప్పి అన్నీ ఏది ఉన్నా కేసీఆర్ ఆనవాళ్ళు ఉండద్దు. ఈ ఆనవాళ్ళు ఎక్కడిది? తెలంగాణ రాకపోతే నేను అడిగినోడు ఎవడు? తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరు? ప్రజలకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఇలా బాణాలు అడ్డపెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తే నీకు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు కనుక నీ మాటలు నమ్మే పరిస్థితులు ప్రజలు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. నచ్చదను లేని మాటలు అబద్ధాలు మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు నేను క్షమించరు, నేను ఇంటికి పంపుతారని చెప్తున్నాం. ఖబర్దార్, ఏదైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి మేము జగిత్యాల తరఫున మొత్తం జిల్లా తరఫున రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలా రైతాంగ పోరాటం ఇది మా నాయకులము బీఆర్ఎస్ పార్టీ చేయాలని కాదు, రైతుల పక్షాన ఎక్కడ ఏ నష్టం జరిగినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మేమందరం రెడీగా ఉంటాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. పోరాటం చేసుకున్న తెలంగాణలో ఏ అన్యాయం జరిగినా కానీ సహించే పరిస్థితి లేదు కనుక ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇలా రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. కార్యక్రమానికి మనకి చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగరరావు గారు, మరి మన గౌరవ ఎమ్మెల్సీ ఎల్లమ్మ గారికి, అదేవిధంగా మాజీ జిల్లా పంచాయతీ చైర్మన్ దావ వసంత గారికి, మరి సీనియర్ నాయకుడు లోక బాబురెడ్డి గారికి, మరి ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులందరికీ, మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నా విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. అవసరం ఉంటే అటోలోని వాళ్ళని ఉంటే ఫోన్ చేసి మా మనలో మోటివేట్ రుణమాఫీ మొత్తం కండిషన్ భరోసా